మనకు మంచి సమయం వచ్చే ముందు కనిపించే సంకేతాలు. మీ ఇంట్లోకి నలుపు రంగు చీమలు వచ్చి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటాయి. చీమలు ఇంట్లోకి వచ్చి ఏదైనా ఆహారాన్ని తినటం మొదలుపెడితే ఆ ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు పెట్టబోతుందని అర్థం. మరియు అపారమైన సంపదలను మనం పొందబోతున్నాం అనడానికి సంకేతం. ఆ చీమలకు ఏదైనా తీపి పదార్థం ఆహారంగా విడిచిపెట్టడం మంచిది. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటిలో గూడు కట్టినట్లయితే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అప్పుడు మీ ఇంటికి మహాలక్ష్మి రాబోతుందనే సంకేతాన్ని గ్రహించవలసి ఉంటుంది. ఇంట్లో ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే అది చాలా మంచి సూచన. అది కూడా ఆ 3 బల్లులు ఒకే చోట ఉండటం మరింత శుభప్రదం. అది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని తెలిపే సంకేతం. అలాగే దీపావళి రోజున లేదా తులసి మొక్క పైన ఏదైనా బల్లిని చూసినట్లయితే చాలా శుభప్రదం. మీరు అపారమైన సంపదలను పొందుతారు అని దీనికి సంకేతం. మీ కుడివైపు ఉన్న అరచేతికి తరచుగా దురద వస్తుంటే అది కూడా డబ్బు సంపాదించడానికి ఒక మంచి సంకేతం. చీపురు, గుడ్లగూబ, శంఖం, ఏనుగు, బల్లి, నక్షత్రం, పాము, గులాబీ పువ్వు మొదలైనవి కలలో కనిపిస్తే అవి సంపదలకు సంకేతం. ఉదయం నిద్ర లేవగానే శంఖం యొక్క శబ్దం వినిపిస్తే, అలాగే సాయంత్రం కూడా ఆ శంఖానాదం వినిపిస్తే అది లక్ష్మీదేవి కటాక్షానికి సంకేతం. మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా కుక్క మీకు శాకాహారం, రొట్టెలు, అన్నం వంటివి తింటున్నట్లు కనిపిస్తే అది ధనప్రాప్తికి సంకేతం. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.